శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ఈ పేరుతో ఉన్న స్త్రీ రాశి చక్రంలోని 11వ రాశి అయిన కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు. ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి. మీరు కలలో కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అనేవి మీరు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అన్ని విధాలుగా మీకైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మీరు మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి. అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో మీ కళ్ళతో మీరు చూస్తారని చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి. ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా ఆ పనిని మీరు చేసేయండి. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. అసలు ఈ రాశి వారికి ఏ విషయాలలో పెను మార్పులు అనేవి మీరు మీ జీవితంలో చూడబోతూ ఉన్నారు. ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం అనేది ఎలా రాబోతుంది, దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు, అదేవిధంగా ఏ పేరుగల స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు, ఇక మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది, ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా మీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాలు, మీరు చేసుకోదలసిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కుంభరాశి వారు ఎంతటి ముఖ్యమైన పనుల్లో ఉన్నా సరే ఒక 10 నిమిషాలు మీ గురించి మేము సేకరించిన ఈ విషయాన్ని వీడియో రూపంలో మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. రాశి చక్రంలో ఇక కుంభరాశి 11వ రాశి. ఇక కుంభరాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి రాబోతోంది. ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలు, బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఇప్పుడు ఈ రాశి వారు అష్టైశ్వర్యాలను సిద్ధించుకోబోతున్నారు. ఎటువంటి సందేహమే లేదు. ఇక కుంభరాశికి వ్యాపారస్తులకు వ్యాపారంలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది. అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అధికంగానే వీరు ఈ సమయంలో పొందుకుంటారు. ఇక కుంభరాశి వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా కుంభరాశి వారు ఇప్పుడు డబ్బులను బాగా సంపాదిస్తారు. డబ్బుకు ఎటువంటి లోటు అస్సలు కనిపించడం లేదు. వీరికి ఆకస్మిక ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది. 4 వైపుల నుండి ధనరాబడి రాబోతోంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇన్ని రోజులు వీరు మాత్రం క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను సంపాదించారు అని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. అదేవిధంగా ఈ కుంభరాశి వారిని గతంలో ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయారో వాళ్ళే తిరిగి మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వారు కూడా వారి యొక్క తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే ఇక మీ దగ్గరికి వచ్చిన వ్యక్తులు కూడా మీకు అన్ని విధాలుగా మీకు అన్ని విషయాలలో సపోర్టుగా ఉంటారు. ఎందుకంటే ఇక కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి రాబోతూ ఉంది. ఈ కుంభరాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం అనేది వరించిందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అయితే ఈ కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఆర్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి వారితో మీరు అతిగా మాట్లాడడం అనేది మీకు అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ అక్షరం గల స్త్రీ మిమ్మల్ని శత్రువుగా భావిస్తుంది, మీ చెడును కోరుకుంటుంది. ఏదైతే మీరు పనులు చేస్తున్నారో ఆ పనులను మీకు జరగనివ్వకుండా చూస్తున్నారు. అదేవిధంగా మీకు అన్ని విధాలుగా నష్టం రావాలని కోరుకుంటూ ఉన్నారు.
వారు మీతో మంచిగానే ఉంటారు, పైకి మాత్రం నవ్వుతూ మీ గురించి బాగోగులు తెలుసుకుంటూ మీ వెనకాల మాత్రం చెడుగా మిమ్మల్ని చిత్రీకరించి మీ పైన లేనిపోని నిందలు వేసి మీ పైన నెగటివ్ ప్రచారం చేసి మీతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో, మీతో ఎవరైతే మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నారో అలాంటి వ్యక్తులకు ముఖ్యంగా ఈ పేరు గల స్త్రీ అయితే పని కట్టుకొని మరి మీ పైన నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. మీ మీద లేనిపోని నిందలు వేసి మిమ్మల్ని మీ జీవితంలో పైకి రానివ్వకుండా మీరు చేసిన ప్రతి పని కూడా లాస్ వచ్చేలా చేసి మిమ్మల్ని అతపాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారు. అయితే మీకు మాత్రం ఇప్పుడు అదృష్టం బాగా కలిసి రాబోతోంది. కాబట్టి మీరు అదృష్టాన్ని ఒడిసి పట్టుకొని పూర్తిగా వినియోగించుకోండి. ఇక ఈ పేరుతో ఉన్న స్త్రీకి కొంచెం దూరంగా ఉండండి. ఆమెకు చనువుగా ఉండకండి. ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడకండి. కాబట్టి మీరు ఈ జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే మీకు ఇప్పుడు సమయం చాలా అనుకూలంగా ఉంది. గ్రహాలు మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. అదేవిధంగా మీకు అదృష్టం విపరీతంగా రాబోతుంది. ఎందుకంటే పెద్దలు చెప్పినట్టుగా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలి. మనకు వచ్చిన అదృష్టం మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. మనకు వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా మనకు అదృష్టం కలిసి వచ్చినప్పుడే మనకు లాభాలు బాగా వస్తాయి. అందుచేత మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. కాబట్టి మీరు దేని గురించి ఆలోచించకండి. మీరు దేని గురించి ఎవరి గురించి భయపడకండి. మీకు వచ్చిన అదృష్టాన్ని పూర్తిగా వినియోగించుకోండి. మీ పనులను మీరు చూసుకోండి. అలాగే మీ కుటుంబాన్ని చూసుకోండి. అలాగే మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారాన్ని దైవంగా భావించి మీ కుటుంబంతో చక్కగా ఆనందంగా జీవించండి. ఇక కుంభరాశి వారు తమ జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతికూల అంశాలను అనుకూలమైన అంశాలుగా మార్చుకొని ఇక మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు మాత్రం లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం మీకు శుభకరం అని చెప్పుకోవాలి. అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా సోమవారం రోజున శివయ్యకు అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా మీరు చేయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కోరుకునే ఈ కుంభరాశి వ్యాపారులకు వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ముఖ్యంగా రాత్రి నానబెట్టిన ఉలవలు కానీ శనగలు కానీ ఉదయం గోమాతకు మీ చేతితో ఆహారంగా అందించండి. తద్వారా మీ జీవితంలో ఉన్న ఏ సమస్య అయినా, జాతక సమస్య అయినా, ఎలాంటి కష్ట నష్టాలైనా పూర్తిగా తొలగిపోతాయి. మీరు మీ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు చేరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.